ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ఆంధ్ర, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తూనే ఉన్నాయి. అయితే, మూడో వారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోంది. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 26వ రోజు రూ. 28 లక్షలు వసూలు చేసింది. 26 రోజులకు కలిపి ఎంత? 26 రోజుల్లో హనుమాన్ కు ఆంధ్ర, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 38.81 కోట్లు, సీడెడ్లో రూ. ఉదయం 11:44 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. తెల్లవారుజాము 5:09 కోట్లు, గుంటూరులో రూ. ఉదయం 6:27 కోట్లు, కృష్ణాలో రూ. తెల్లవారుజాము 5:03 కోట్లు, నెల్లూరులో రూ. అర్ధరాత్రి 2:46 కోట్లతో కలిపి రూ. 88.32 కోట్లు షేర్, రూ. 146.10 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంత? తెలుగు రాష్ట్రాల్లో 26 రోజుల్లోనే రూ. 88.32 కోట్లు కొల్లగొట్టిన హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్ణాటక ఏరియాలో రూ. మధ్యాహ్నం 12:18 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 24.80 కోట్లు, ఓవర్సీస్లో రూ. 27.80 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 153.10 కోట్లు షేర్, రూ. 285.85 కోట్లు గ్రాస్ వసూలు చేసుకుంది. టార్గెట్ లాభం ఎంతంటే, క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన హనుమాన్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 153.10 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్తో పాటు రూ. 122.60 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.